దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 15వ భాగం. కువలయాశ్వుడు పురప్రవేశం చేసేసరికి నగరమంతా శోకమయంగా ఉంది. జనమంతా తన్ను వింతగా చూస్తున్నారు, చూసి సంతోషిస్తున్నారు. కానీ అంతలో కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. అతనికేమో అర్థం కాలేదు, మిత్రులకు కూడా ఏమీ తోచటం లేదు. అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఎదురుగా తల్లి తండ్రి వచ్చారు. వాళ్ళు చాలాసేపు ఏడ్చి ఉండాలి. కళ్ళు ఉబ్బి ఉన్నాయి, ముఖం గాండ్రించి ఉంది, ముఖాలలో కళలేదు. కొడుకును చూడంగానే వాళ్ళు ఏదో చచ్చినవాడు మళ్ళీ బతికినట్లు ఒళ్ళు నలిగేట్టు కౌగిలించుకున్నారు. తరువాత ముఖాలు నేల వేసుకుని ఏడుపు నాపుకుంటూ ఏదో దీవించారు. తన అంతఃపురంలో తల్లిదండ్రి కనిపించారు. మదాలస జాడే లేదు. వీరి స్థితి అయినా సరిగ్గా లేదు. మొత్తం మీద పరిస్థితి అంతా చిత్రంగా గందరగోళంగా ఉంది. యువరాజుకి ఏదో ఉపద్రవం జరిగుంటుంది, ఎవరూ చెప్పరేమీ. అందరి ప్రవర్తన వింతగా ఉంది. అతడు తండ్రిని గుచ్చిగుచ్చి అడిగాడు. చివరికి మదాలస కనిపించదేమిటి, ఏం జరిగింది అని అడిగాడు. ఆ మాటతో కుండ పగిలినట్టు పగిలింది మహారాజు దుఃఖం. ఆ దుఃఖంలోనే జరిగిందంతా చెప్పాడు. భార్య మరణవార్త వినగానే స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు యువరాజు. రాజవైద్యులు వచ్చి విశ్వ ప్రయత్నం చేసి అతనికి ఎలాగో స్పృహ తెప్పించగలిగారు. కానీ అతన్ని ఓదార్చగల వారెవరు? అతనికి లోకమంతా నిస్సారంగానూ దుఃఖమయంగానూ కనిపించింది. ఆ భార్యను తలుచుకున్న కొద్దీ అతనికి దుఃఖం పొంగెత్తుకొచ్చింది. ఆమె నేను మరణించానని వినగానే ప్రాణాలు వదిలేసింది. నేనేమో ఆమె మరణించిందని నిశ్చయంగా తెలిసి కూడా బ్రతికే ఉన్నాను. చీచి, అనురాగంలో ఆమెకు నాకు ఎంత భేదమని అతను కుమిలిపోసాగాడు. ఆ దుఃఖంలో పడి తనేం చెయ్యాలో తోచేది కాదతనికి. ఏడుద్దామన్నా వీలు లేని రాజజన్మ నాది. ఆమెకు అంకితంగా ఈ ప్రాణాలు అర్పిద్దామంటే ఈ శరీరము ప్రాణము తండ్రి సొమ్ము. నాకు స్వాతంత్రం ఎక్కడుంది? నేను అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోవడం మంచిది. ఆమె లేని ఈ లోకానికి అడవికి తేడా ఏమిటి నాకు? కానీ అమ్మా నాన్న కదలనీయరే. ఇక్కడే ఉండి అన్నీ వదిలి సన్యాసిగా ఉందామంటే లోకులు నవ్వుతారు. ఇది పెళ్ళాం పిచ్చి అని. ఇక ఏం చెయ్యను? ఏం చేసి నాకు ప్రాణాలే బలిపెట్టిన ఆ ప్రాణేశ్వరికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? ఒకటే మార్గంగా కనిపిస్తోంది. ఇక నేను స్త్రీ సౌఖ్యాన్ని పరిహరించేస్తాను. ఈ పాడు రాచపుట్టుకకి అది కూడా అంత తేలిక కాదు. 1000 బలవంతాలు, 1000 ప్రలోభాలు, మళ్ళీ పెళ్లాడేదాకా ప్రాణాలు పీక్కు తింటారు. ఎన్ని ఇబ్బందులైనా రాని ఆ లోకోత్తర సుగుణరాశితో పాలు పంచుకున్న ఈ జీవితంలో మరో స్త్రీకి చోటు లేదు. ఇది నిశ్చయం. ఇలా అనేక విధాలుగా లోపల కుమిలిపోతూ ఉండేవాడు. అతని తల్లిదండ్రులు కృశించిపోతున్నారు. కర్మలు జరిగిపోతున్నాయి. మహారాజు కడుపు కోత కన్నా అధికంగా విలపిస్తూ కర్మలు పూర్తి చేశాడు. శ్మశానానికి రానిచ్చేవారు కాదు కువలాశ్వుణ్ణి. కర్మలన్నీ పూర్తయి శ్రాద్ధం పెట్టిన రోజున బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు పలికారు. ఆ సమయంలో కరడుగట్టుకొని ఉన్న గాంభీర్యమంతా అగ్నిపర్వతంలాగా పగిలి చూసే పరాయి వారు కూడా బోరున ఏడ్చేలాగా వలవలా ఏడ్చాడు యువరాజు. అతని వెన్ను మీద చెయ్యి వేసి నిమిరి ఓదార్చేందుకు కూడా ఎవరికి మతి పనిచెయ్యలేదు. ఏడ్చి ఏడ్చి చివరికి అతనే తగ్గాడు. తగ్గి వీరావేశం వంటి ఆవేశంతో మనిషి ఊగిపోతూ చెయ్యి పైకెత్తి, అయ్యా వినండి, అంతా వినండి. నాకు ఈ శరీరం ఉన్నంత వరకు సుగుణాల ఖణి, ఆ మదాలస ఒక్కతే భార్య. ఇక వేరే భార్యను గ్రహించను, వేరే స్త్రీని స్పృశించను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అని బిగ్గరగా అరిచాడు. ఎవరికి ఏమనటానికి పాలు పోలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరు మాత్రం ఎన్నాళ్ళు ఎడవగలరు? శవం ఎదురుగుండా ఉన్నంత వరకు బోరుబోరున ఏడుస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తారు. అక్కడితో ఏడుపైపోతుంది చాలామందికి. కానీ కొందరికి జన్మంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బ్రతకాల్సిన రాత పడుతుంది. కువలయాశ్వుడికి ఆ రాత పట్టింది. కానీ తనని చూసి రోజురోజుకి క్షీణించిపోతున్న తల్లిదండ్రుల కోసం తాను కొంత సంభాళించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. అతనికి మొదటి నుంచి మిత్ర సంపద సమృద్ధిగానే ఉంది. ఈ ఆపత్కాలంలో వారంతా ఈ ఆపద తమది అయినట్టు అతనితో పాటే దుఃఖాన్ని పంచుకుంటూ అతన్ని వినోదింప చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అతను కూడా తల్లిదండ్రుల తృప్తి కోసం కొంత, తన మీద స్నేహంతో ఆరాటపడుతున్న మిత్రుల్ని కాదనలేక కొంత, తనకు కూడా బుద్ధికి వ్యాపకం ఉంటే మంచిదని కొంత వారితో కలిసి తిరగడం ప్రారంభించాడు. రాను రాను సహజంగానే అతను మామూలు మనిషి కాజొచ్చాడు.
అయితే మిత్రులతోటి కాలక్షేపమే అతనికి ప్రధాన కార్యక్రమమైపోయింది. ఇలాంటి స్థితిలో ద్విజరూపులయ్యున్న ఆ నాగలోక మిత్రులు ఇతనికి బాగా సన్నిహితులైపోయారు. వాళ్లే ఇతన్ని అన్ని విధాలా ప్రాణాధికంగా కనిపెట్టుకొని ఉంటూ ఇతని వినోదం కోసం ఇతనితోటి అనేక రోజులు ఇక్కడే ఉండిపోతూ వచ్చారు. మైత్రి పరవశులు పాపం వాళ్ళు. అలా వాళ్ళు తరచూ ఇల్లు వదిలి ఎక్కడో కాలక్షేపం చేసి వస్తూ ఉండటం గమనించి వారి తండ్రి అశ్వతరుడు ఒకనాడు కొడుకుల్ని మందలించసాగాడు. అబ్బాయిలు, మీరు ఈ మిద్దె తరచుగా ఇంట్లో ఉంటున్నట్లు లేరు, ఎక్కడికి వెళ్తున్నారు? నాన్నగారు, మీరు వినే ఉంటారు, భూలోకంలోని ఋతుధ్వజ రాజకుమారుడి పేరు. ఆయన మాకు ప్రాణమిత్రుడు. ఆయనతో వినోద కాలక్షేపం చేసి వస్తూ ఉంటాం. ఓహో, భూలోకమా? ఆ పైన మానవుడా? అటుపైన రజోగుణ పూర్ణుడు రాజకుమారుడా? మంచి తెలివే మీది. నమ్మదగ్గవాడిని నమ్ముకున్నారు. నాన్నగారు క్షమించండి. సామాన్యంగా ఏ లోకం వాళ్ళు ఆ లోకం వారితోనూ, ఎవరికి తగ్గవారు వారితోనూ స్నేహం చెయ్యటమే ధర్మం. కాదనం. కానీ ఈ ఋతుధ్వజుణ్ణి మీరు ఎరుగరు. అందువల్ల మీరలా మాట్లాడుతున్నారు. ఏమిట తనలోని విశేషం? మా స్నేహితుడిని మేము స్తుతించటం మంచిది కాదు. కానీ మేం మాత్రం ఆ వినయాన్ని, ఆ ప్రేమని, ఆ సౌశీల్యాన్ని, ఆ గౌరవాన్ని, ఆ భూతదయని, ఆ చిత్తస్థైర్యాన్ని చూసి ఇలాంటి మిత్రుడు ఎన్ని జన్మలెత్తినా మనకు దొరుకుతాడా అనుకుంటూ ఉంటాం. మీరలా అనుకుంటున్నారు సరే. నాన్నగారు, మీ భావం అర్థమైంది. అతడు మా కోసం ప్రాణాలైనా అర్పించడానికి వెనుదీయడనేది మాకనేక సార్లు ధ్రువపడింది. అతని సాహసానికి మేరలేదు. అతనిలాగా మనల్ని ప్రేమించేవారు మన బంధువర్గంలోనే ఎవరూ లేరు. ఎంతైనా అతడు రాజు కదా. అవును నాన్నగారు, అందువల్లే అతను తనకన్నా ఎక్కువగా మాకు రాజభోగాలు జరిపిస్తున్నాడు. మేమొక్కరోజు వెళ్ళకపోతే మాకేమైందోనని ఆరాటపడుతున్నాడు. పరస్పర ప్రీతి ఉన్నదంటారు, అంతేనా? అందువల్లే మేము అది కూడా మా స్వగృహమే అన్నంత స్వతంత్రంతో అక్కడ హాయిగా మెలుగుతున్నాం. సరే, మీరింతకు చేసే వినోద కాలక్షేపాలు ఏమిటి? వారంలో 3 రోజులు శాస్త్ర ప్రసంగాలు చేస్తుంటాం. ఒకరోజు కావ్య వినోదం, ఒకరోజు లలిత కళా ప్రసంగాలు, 2 రోజులు ముని ఆశ్రమ దర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం. ఎప్పుడైనా ఒకప్పుడు అతను వేటకు వెడితే మేము అతన్ని అనుసరిస్తాం. ఇది సామాన్యంగా మా వినోద పద్ధతి. భేష్ అబ్బాయిలు, ఇప్పటికీ నాకు తృప్తి అయింది. అతన్ని గురించి నేను విన్నాను. అతిశయోక్తులేమో అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కనుక కాదని తెలిసింది. అటువంటి సుపుత్రుణ్ణి కన్న తండ్రి ధన్యుడు. మీరు సత్సంగమే చేస్తున్నారు, బాగానే ఉంది. అతను మాకు రాజభోగాలు అమలుస్తున్నాడు కదా. మరి మీరు ప్రత్యుపకారం ఏం చేస్తున్నారు? అతనికి మనం చేయగలిగిన ప్రత్యుపకారం ఏమీ లేదు. అదేం మాట? సత్పురుషుల లక్షణాల్లో కృతజ్ఞత అతి ప్రధానమైంది. అల్పమైన ఉపకారానికి కూడా ఘనంగా ప్రత్యుపకారం చేయటం ఘనమైన వారి సహజగుణం కదా. అందులోనూ స్నేహం అంటే ఏమిటి? ఇయ్యాలి, పుచ్చుకోవాలి, రెండూ ఉండాలి. సుఖాలే కాక బాధలు కూడా పంచుకోవాలి. పరస్పర రహస్యాలు బాగా దాచాలి, అపార్థాలు చేసుకోరాదు. పరస్పర హితం చెప్పుకోవాలి. ఇలా ఉండాలి మైత్రి. అంతేగాని రామ్మాగా ఉండకూడదు, పోమ్మ కూడా ఉండాలి. నాన్నగారు, నిజమే మీరు చెప్పింది. కానీ అతనికి కానుకగా ఇయ్యదగ్గ వస్తువు మన నాగలోకంలోనే లేదు. అతని వైభవం అంతటిది. అతనికి మనలాంటి వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. అబ్బాయిలు, మరీ ఇంత వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు కదా, మీ ముఖాల్లో ఉత్సాహం కనిపించదేం? అతని వైభవాన్ని ఉగ్గడిస్తున్నప్పుడు కూడా నీరసంగానే ఉంది మీ మాట. పైగా మనలాంటి వాళ్ళు చెయ్యగలిగింది లేదంటున్నారు. ఇంకెవరన్నా చెయ్యగలిగిందుందా? అది కాదు. ఈ సంసార ప్రవాహంలో కొన్ని అసాధ్యంగా ఉండిపోతున్నాయి. అవి అందరికీ అసాధ్యాలే. అది నేను ఒప్పుకోను. మీరేదో నిర్వేదంలో పడి నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. తపస్సు అని దివ్యాయుధం ఉండగా ధీరుడైన వాడికి అసాధ్యమేమిటి? యద్దుష్కరం, యద్దురావం, యద్దుర్గంధం, యచ్చ దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం. తపోహి దురతిక్రమం. ధ్రువుడి కథ ఏమిటి చెప్పండి. విశ్వామిత్రుడి సంగతి గుర్తు చేసుకోండి. అత్రి మహర్షి మాట వినలేదా? అధైర్యం పనికిరాదు. ముందర అసలు అతనికున్న బాధ ఏమిటో చెప్పండి. ఆ కొరత ఏమిటో చెప్పండి. నాన్నగారు, అదొక విషాదగాథ. అతడు తన అపూర్వ సాహసానికి, ధైర్యానికి, పరాక్రమానికి, మహర్షి జనసేవకి ఫలంగా మదాలస అనే గంధర్వ రాజపుత్రిని భార్యగా పొందాడు. ఆ సందర్భంలో అతనికో రాక్షసుడితో విరోధం వచ్చింది. ఆ మాయలాడి రాక్షసుడు ఒకనాడు ఇతని ఇంట్లో లేనప్పుడు మునివేషంలో వచ్చి ఋతుధ్వజుడు చచ్చిపోయాడని నమ్మ పలికాడు.
ఆ మాట వింటూనే ఆ పతివ్రత ఆమె తల్లి ప్రాణాలు వదిలేసింది. తరువాత ఇతని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది. తన మరణ వార్త విని భార్య ప్రాణాలు విడిచేసింది. తను మాత్రం ముసలి వగ్గులు తల్లిదండ్రుల ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాలను నిలుపుకోవలసి వచ్చింది. నాన్నగారు, ఆ బాధ మనం ఊహించలేం. ఎందుకంటే ఆ ప్రేమ ఔన్నత్యం మనం ఎరగం కదా. ఆ బాధలు అతను పునర్వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ కుటుంబ పరిస్థితి ఏమని చెబుతాం? ఇటు పితృభక్తికి అటు హృదయానురాగానికి మధ్య నలిగిపోతున్న పుత్రుడు, ఇటు ఏకైక పుత్రుడు అలా ఉంటే తీవ్ర ప్రతిజ్ఞ చేస్తే చూస్తూ ఊరుకోలేక, అతన్ని గాయపరచలేక, భవిష్యత్తు సర్వము అంధకారంగా ఉన్న వృద్ధ మాతాపితలు, ఉన్న రాజు కాటికి కాళ్ళు చాచి ఉండగా తమను రామచంద్రుడి కన్నా అధికంగా సుఖింపచేస్తాడు అనుకున్న యువరాజు బ్రతికిలా మొండిపడిపోగా దిక్కుతోచక అలమటించే ప్రజలు. ఇది అక్కడ పరిస్థితి. ఇదిగాక రాజబంధువుల్లో ఉత్తరాధికారం కోసం కలకలం బయలుదేరుతోంది. సామంత రాజుల్లో కుతంత్రాల ఆలోచనలు మొదలవుతున్నాయి. ఇక రాజ్యస్థితి ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. నాన్నగారు, ఇది అతని లోటు. ఎవరు తీరుస్తారు చెప్పండి? ఎవరు తీర్చగలరు? అతనితో పాటే కుమలడం ఒక్కటే మనం చెయ్యగలిగింది. అంతే మనకు చేతనైంది. సోదరుల కళ్ళల్లో నీరు తిరిగింది. అబ్బాయిలు, ఏమిటిది? అన్ని కొరతలు తీరుతాయి ఈశ్వరానుగ్రహం ఉంటే. ముందు వివరంగా జరిగిందంతా చెప్పండి, తండ్రి సన్నగా మందలించాడు. సోదరులు తేరుకొని జరిగిందంతా బహు వివరంగా చెప్పారు. తమ తండ్రి తపస్సంపన్నుడని, తలుచుకుంటే ఏదైనా సాధించగలడని వారికి విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉన్నా పోయిన మనిషి మళ్ళీ వస్తుందా? ఆ ఆశ లేదు. అయినా ఆ కథంతా చెప్పారు తండ్రికి. చివరికి వారిలా అన్నారు, నాన్నగారు, అతనికిప్పుడు మా బోటి మిత్రులతో వినోదమే జీవితంలో ఏకైక వినోదమైంది. అతనికి ఒక పరిష్కారం దొరికేటట్టు చెయ్యగలిగితే మనకంతకంటే పుణ్యతర కార్యం ఉండదు. మీరు పట్టుబడితే కానీ పనుండదు. ఇక మీ చిత్తం మా భాగ్యం. అశ్వతరుడు కుమారుడు చెప్పిందంతా విని చాలా ఆలోచించాడు. ఎన్ని విధాల ఆలోచించినా తను ఈ పరోపకారార్థమై తపశ్రమని స్వీకరించడమే మేలనిపిస్తోంది. ఆ కువలయాశ్వుడు ఉత్తముడు అనడంలో సందేహం లేదు. అతని ప్రతిజ్ఞే చెబుతోంది అతని ఉత్తమత్వాన్ని. ఆ పైన అంతటి దుఃఖంలోనూ అతను వినోద సాధనాలుగా తీసుకున్న విషయాలు అతని అంతఃసారాన్ని వేణోళ కీర్తిస్తున్నాయి. ఇక అతని పితృభక్తి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటి ఉత్తమునికి ఉపకారం చేసి తీరవలసిందే. ఇక తన పుత్రులు అతని వల్ల అనేక సత్కారాలు పొంది ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తోంది కదా. వీళ్ళు పసివాళ్ళు, ప్రకృతి లేకుండా మైత్రి చేస్తున్నారు కనుక వారి తరపున ఈ మైత్రీ కృత్యాన్ని నిర్వహించడం తన కర్తవ్యం. అదీ కాక ఇప్పుడు అతనికి చేసిన ఉపకారం ప్రాణదానం కన్నా అధికతరం అవుతుంది. అతని భార్యనే అతనికి తెచ్చి ఇయ్యగలిగితే అతను తన ఇంటి అల్లుడవుతాడు. అంతకన్నా భాగ్యమేమిటి? అన్నింటినీ మించి తను దాదాపు ఇలాంటి పని మీదే తపస్సుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు అది కూడా కలిసి వస్తుంది. ఇంకా అనేక రకాలుగా ఆలోచించి అశ్వతరుడు పుత్రులకు బాధ్యతలు అప్పగించి తాను హిమాద్రికి వెళ్ళాడు. అక్కడ ప్లక్షావతరణం అనే పుణ్యతీర్థం ఉంది. ఆ ప్రాంతంలో నివసించే సరస్వతీదేవిని గూర్చి అతి కఠినమైన నియమాలతో సుదీర్ఘమైన తపస్సు చేశాడు. చేసిన ఆ ఘోర తపస్సునకు సంతోషించి పలుకుల తల్లి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. అప్పుడు అశ్వతరుడు గంభీరార్థయుక్తమైన దివ్యస్థుతులతో దేవిని వినుతించి చివరికి ఇలా కోరాడు, అమ్మా, పరలోకగతుడైన మా అన్న వియోగాన్ని నేను సైపలేకుండా ఉన్నాను కనుక మా కంబళుని నాకు తోడుగా ఉండేటట్టు బ్రతికించి మా ఇద్దరికీ సప్తస్వర శోభితమైన మధుర గాన విద్య సర్వాంగ సుందరంగా అబ్బేటట్లుగా అనుగ్రహించు. అలాగే అవుతుంది. దేవతా ప్రసాదజనకమైన గాన విద్యను మీ ఇద్దరికీ ఇస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నీవు చేసిన స్తుతిని నిత్యం పఠించేవారు కూడా నీలాగే నా అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి అంతర్ధానం పొందింది ఆ తల్లి. అంతలో చిరకాలం కిందట మరణించిన కంబలుడు ఎదుట సాక్షాత్కరించాడు. అన్నదమ్ములిద్దరూ కౌగులించుకొని ప్రియ సంభాషణాదులు చేసుకున్నారు. అంతలో వారి గాన విద్య అంతా ఏదో మరుపును పడ్డ మాట గుర్తుకొచ్చినట్లు హఠాత్తుగా స్ఫురించింది. వారిద్దరూ కలిసి సరస్వతీదేవిని గాన ఫణితులతో అనేక విధాలుగా స్తుతించారు. తరువాత అశ్వతరుడు అన్నతో ఋతుధ్వజుడి కథంతా చెప్పి, అన్నా, ఇద్దరినీ బ్రతికించమని అడగటానికి మనసొప్పక నిన్నొక్కడిని బ్రతికించమని
ఆ తల్లిని కోరాను. ఆ తల్లి దయ వల్ల మనకు సంగీత విద్య లభించింది కనుక ఈ సంగీత విద్యతో నాదోపాసన లోలుడైన పరమేశ్వరుణ్ణి నటరాజమూర్తిని సేవించి ఇష్టార్థ సిద్ధిని పొందవలసి ఉంటుంది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ సరే అంటే సరే అనుకుని సరాసరి కైలాసానికి వెళ్ళి అక్కడ నటరాజస్వామి సన్నిధానంలో షట్కాలాల్లోనూ నభూతో నభవిష్యతి అన్నట్టుగా గానం చెయ్యసాగారు. మరి చదువుల తల్లి అనుగ్రహం ఉంటే సామాన్యమా? వారి శ్రద్ధకి గాన కౌశలానికి ద్రవించిపోయిన పరమేశ్వరుడు ఒకనాడు వరం కోరుకోమన్నాడు. అది విని సదాశివ ఋతుధ్వజ ధర్మపత్ని మదాలస మరణించింది. ఆమె తన పూర్వ శరీరంతోనూ పూర్వ వయస్సుతోనూ పూర్వ బుద్ధివృత్తితోనూ జాతి స్మృతితోనూ నాకు కుమార్తెగా పుట్టాలి. ఇదివరకే ఆమె యోగిని, ఇప్పుడు ఆమె యోగమాత కూడా కావాలి అన్నాడు అశ్వతరుడు. ఆ వరం విని పరమేశ్వరుడు పరమానందపడి, భళిరా, ఐహిక వాంఛతోనే మోక్షాన్ని కూడా పట్టి గుంజేశావు. చదువుల తల్లి దయ ఉండబట్టే నీకు ఇలాంటి బుద్ధి కౌశలం లభించింది. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. బ్రహ్మ విద్య పరాయణయైన ఆ కన్య జననం వల్ల నీ వంశం అటేడు తరాలు అనాయాసంగా తరిస్తుంది. నువ్వింటికి వెళ్ళి పితృశ్రాద్ధం చెయ్యి. ఆ శ్రాద్ధంలో మధ్యమ పిండాన్ని నీ కోరికను స్మరించుకుంటూ నువ్వే తినేసేయి. అప్పుడు తక్షణమే నీ నడిమి పడగలోంచి కన్య ఉద్భవిస్తుంది. నీకు మేలు జరుగుతుంది అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అన్నదమ్ములిద్దరూ ఇంటికెళ్ళి శివుడు చెప్పినట్టే చెయ్యగా మదాలస మళ్ళీ పుట్టింది నాగలోకంలో. ఈ అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయారు అశ్వతర పుత్రులు. ఇదివరకు వరుసకు చెల్లెలని పిలిచారు మిత్రపత్నిని. ఇప్పుడు ఆమె నిజంగా చెల్లెలైందని మహా ఆనందంగా ఉంది. అశ్వతరుడు అనుభవశాలి, బుద్ధిశాలి, మనస్తత్వవేత్త. అందువల్ల అతను ఉద్భవించిన మదాలస కన్యను అంతఃపురంలో రహస్యంగా దాచేయించి ఈ కథ ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. తన కొడుకుల్ని పిలిచి, అబ్బాయిలు, ఇంతటి ఆనంద వార్త ఒక్కసారిగా తెలిస్తే మీ మిత్రుడు ఏమవుతాడో చెప్పలేం కనుక ఇప్పుడేం చెయ్యాలో చెప్పండి అన్నాడు. వారు తెల్లమొగాలేసుకుని చూడసాగారు. అప్పుడు నవ్వి అతనే చెప్పసాగాడు. కనుక అబ్బాయిలు, మీరు ఈ విషయాన్ని అతి రహస్యంగా దాచాల్సి ఉంటుంది. ఆ పైన మీ మిత్రుణ్ణి ఎలాగో ఒప్పించి ఈ విషయం చెప్పకుండా ఒకసారి మనింటికి తీసుకురండి. ఆ పై కథ నేను నడుపుతాను అన్నాడు. అసలే వాళ్ళు వినయ సంపన్నులు. అందులోనూ ఇప్పుడు తండ్రంటే దైవాధికంగా ఉంది. వాళ్ళు వెంటనే భూలోకానికి వచ్చారు విప్రవేశాల్లో. కొంతసేపు సరదా ప్రసంగాలు అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా తమ ప్రసంగాల్లోకి దింపారు యువరాజుని. మిత్రమా, ఇవాళ మారి కోరిక ఒకటి తీర్చాలి మీరు. కోరిక తీర్చడం ఏమిటి? సేవకుల్లాగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏమైంది మీకు? ఏమీ లేదు, మీరొక్కసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళు స్నేహం చేశాక మీ ఇల్లు మా ఇల్లని భేదం తెలిసిందన్నమాట మీకు. లేదు కనుకనే మా పేద ఇంటిని కూడా మీ ఇంటిలాగే భావించుకొని రమ్మంటున్నాం. మంచి మెలికలే వేస్తున్నారు. అసలు విషయం ఏమిటి? మా నాన్నగారు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మేమే పేద ఇళ్ళని సందేహిస్తున్నామంటారు. అంతేనా? మిమ్మల్ని ఏం లాభం? నాకే బుర్ర లేదు. ఇన్నాళ్ళు అయింది కదా. వీళ్ళ నాన్నగారు నాకు కూడా నాన్నగారు కదా. పోయి వారి పాదాభివందనం చేసి వద్దామని తోచవద్దా? తోచనే లేదు. ఇప్పటికైనా గుర్తు చేశారు. ముందు పదండి, మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి వద్దాం. గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రథాలెందుకు, నడిచే పోదాం పట్టండి అని వెంటనే లేచాడు కువలయాశ్వుడు. అతని సౌజన్యాన్ని చూసి వారు పొంగిపోయారు. ఇన్నాళ్లు స్నేహమైనా వాళ్ళిల్లెక్కడని అడగలేదు యువరాజు. నది దాటి వచ్చామని వాళ్ళప్పుడప్పుడు ప్రసంగాల్లో అనటం వల్ల ఏటి కవతలి పల్లెవారి నివాసమని అనుకుంటూ ఉండేవాడు. ఇవాళ మిత్రులు ఇతన్ని పడవనెక్కించి కబుర్లలో పెట్టి ఏటి మధ్యకొచ్చాక ఏదో నెపం మీద కళ్ళు మోయించారు. ఆ లిప్తకాలంలో నాగలోకపు తంత్ర విద్యలు ఉపయోగించి అతన్ని తమ లోకంలో తమ గృహానికి చేర్చారు. ఋతుధ్వజుడు కళ్ళు తెరిచేసరికి గోమతీ నది లేదు, పడవ లేదు, మిత్రులు లేరు. ఏదో వింత భవనం, వింత లోకం. పక్కన పాముతోకలు, మనుష్య ఆకారాలు, నెత్తిమీద స్వస్తిక ముద్రలున్న పడగలు గల ఇద్దరు వింత వ్యక్తులు చెరో పక్కన నిలబడి ఉన్నారు. వారిరువురు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తున్నారు. వారి కళ్ళల్లో భయముంది. మిత్రమా, క్షమించు, ఇది నాగలోకం, ఇది మా అసలు రూపం. మేము నాగరాజైన అశ్వతుర్ని పుత్రులం. నీ మీద ప్రీతి వల్ల నీతో స్నేహం చెయ్యాలనే ఉబలాటంతో బ్రాహ్మణాకారంతో నీ దగ్గరకు వచ్చి నీతో వినోదించేవాళ్లం. మా తండ్రి గారు నిన్ను చూద్దామనుకోవటం వల్ల ఇవాళ నిన్నిక్కడికి తెచ్చాం అన్నారా వ్యక్తులు. ఆ గొంతులు అచ్చంగా మిత్రుల గొంతుకలే.
కువలయాశ్వుడు ఒక్క క్షణం వింతగా చూసి అంతలో పక్కున నవ్వి వారి చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, బ్రాహ్మణుల్ని క్షమించే శక్తి మాకెక్కడుందయ్యా, రండి ముందు తండ్రిగారి దగ్గరికెడదాం అన్నాడు. ఎంత మంచితనం ఉన్నా తమను ఇంత మన్నిస్తాడని వాళ్ళనుకోలేదు. ఈ సౌజన్యమూర్తి స్నేహశీలిత్వానికి వారి హృదయాలు ద్రవించిపోయినాయి. వారు అతని ముంజేతిని ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకుని సాదరంగా లోపలికి తీసుకుపోయారు. ఈ లోకపు వింతలు, అక్కడ స్త్రీ పురుషుల ఆకార విశేషాలు, అక్కడ సంగీతాలాపాల సారస్యాలు గమనించుకుంటూ అనేక కక్షలు దాటి రాజభవనంలోకి చేరాడు కువలయాశ్వుడు. అక్కడొక రత్న సింహాసనం మీద ఒక వృద్ధమూర్తి టీవీగా కూర్చుని ఉన్నాడు. రత్నకాంతి మాలికల చేత ఆ సింహాసనమే ఒక అగ్ని జ్వాలలాగా ఉంది. అగ్నిగుండంలో అవతరించిన అగ్ని పురుషుడులాగా ఆ వృద్ధుడు తేజస్సుతో జ్వలించిపోతున్నాడు. ఆయన కిరుపక్కల ఇద్దరు దివ్యాంగనలు చామరాలు వీస్తున్నారు. ఇటు తపసిత్యము, అటు రాచరికము రెండూ సమపాళ్లలో ఉన్నాయనుకున్నాడు. ఋతుధ్వజుడు ఆయన్ని చూసి, ఆయనే మా నాన్నగారు అన్నారు మిత్రులు. ఇతనే మా మిత్రుడని సైగ చేశారు తండ్రికి. తటాలున సాష్టాంగ వందనం చేశాడు కువలయాశ్వుడు. ఆ వృద్ధుడు సింహాసనం దిగివచ్చి అతన్ని లేవనెత్తి కౌగిట చేర్చుకున్నాడు. సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. కొంచెం ఉలిక్కిపడ్డాడు కువలయాశ్వుడు, కాని అంతలోనే సంభాళించుకున్నాడు. అశ్వతరుడు ఇతన్ని చూసి పరమానందపడ్డాడు. లోకులు చెప్పుకునేవి హాస్యోక్తులని, కొడుకులు చెప్పినవి స్వభావోక్తులని అనుకున్నాడు. ఇప్పుడు అతన్ని స్వయంగా చూసి ఆ రెండు అల్పోక్తులని తెలుసుకున్నాడు. తన ప్రీతిని అనేక విధాలైన ప్రియోక్తులతోనూ సరసోక్తులతోనూ వ్యక్తం చేశాడు. కొంతసేపు అయిన తర్వాత కొడుకుల్ని చూసి, ఏమిరా ఇంత సన్మిత్రుణ్ణి సంపాదించారు, ఇంటికి కూడా తెచ్చారు, ఏమి సత్కారాలు చేస్తారో చూస్తానిక అన్నాడు నవ్వుతూ. సత్కారాలు పొందడం మా వంతు అన్నారు పుత్రులు తండ్రితో నవ్వు కలుపుతూ. ముందీ వికార ప్రకారాలు మానండి అన్నాడు కువలయాశ్వుడు తాను నవ్వు కలుపుతూ. ఆ తరువాత మిత్రులు యువరాజును తీసుకెళ్లి అభ్యంగనం చేయించారు. రత్నాంశుకాలు కట్టించారు, దివ్యాభరణాలు పెట్టించారు, అపూర్వ గంధాలు పట్టించారు, విచిత్ర కుసుమమాలికలు దట్టించారు, ఎన్ని రకాల ఉపచారాలు చేశారు. చివరకు అభూతపూర్వమైన విందు చేశారు. భోజనాలైనాక తాంబూల సేవనం చేస్తూ మళ్ళీ సరసోక్తులు ప్రారంభించాడు అశ్వతరుడు. అతను మంచి హాస్యప్రియుడు. మాట మాటలోనూ చలోక్తుల్ని రాబట్టగల నేర్పు అతనికుంది. ఆ మాట ఈ మాట అయినాక కువలయాశ్వుణ్ణి దగ్గరగా తీసుకుని, బాబూ, రాకరాక మా ఇంటికొచ్చావు, నీకేదో సత్కారం చెయ్యందే మాకు తృప్తి లేదు. నీకు లేనిదేముంది మేము నీకియ్యటానికి, అయినా మా తృప్తి కోసం నువ్వు కోరుకోక తప్పదు. కోరుకో, నీకు కావలసిన వరం కోరుకో, ఏమీ సందేహించకుండా కోరుకో అన్నాడు అశ్వతరుడు. ఆ రాజకుమారుడు ముఖాన చిరునవ్వు తొలుకాడగా చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమ అనుగ్రహం వల్ల నాకే సంపదలోనూ లోటు లేదు. ఇక నాకు కావాల్సింది నిశ్చలమైన ధర్మబుద్ధి. మీ యందు, మీలాంటి పెద్దల యందు, గోబ్రాహ్మణుల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు దృఢమైన భక్తి, ఇవి కావాలి. ఇవి ఇయ్యండి నాకు, ఇక వేరే ఏమీ అక్కర్లేదు మెచ్చుకున్నాడు వృద్ధుడు. మెచ్చుకుని, ఇవి నీకు సహజంగానే ఉన్నాయ్యా, అయినా మేము మళ్ళీ ఆశీర్వదిస్తున్నాం. తదాస్తు. అది సరే, నువ్వు ఈ ముసలివాడు ఏమివ్వగలడా అని అనుమానపడకు. సాధ్యాసాధ్యాలతో నీకు నిమిత్తం లేదు. అడుగు, అడిగేసేయి, జంకకు. తరిమి తరిమి బలవంత పెట్టసాగాడు వృద్ధుడు. ఏమనాలో తోచలేదు కువలయాశ్వుడికి. సాధ్యాసాధ్యాల ప్రసక్తి వచ్చేసరికి అతని మనసులో ఒక్కసారి మదాలస మెదిలింది. దాంతో ముఖంలో కొంచెం దైన్యరేఖ చోటు చేసుకుంది. అయినా గాంభీర్యం చాటున అతడు నిశ్చలంగానే ఉండిపోయాడు. కానీ ఆ వృద్ధుడు ఇతని హృదయమంతా చదివిన వాడిలాగా, నా దగ్గర జంకెందుకయ్యా, కొడుకు తండ్రిని అడిగినట్లే అడగవయ్యా, నా తండ్రి, నేను నీకు తండ్రి లాంటి వాడిని అన్నాడు వెన్ను నిమురుతూ. ఈ మాట దైన్యం ఆ వృద్ధుడి కంఠంలో చేరింది. ఆ అవ్యాజ ప్రేమ స్పర్శకి చలించిపోయాడు యువరాజు. ఒక చిన్న నిట్టూర్పు అప్రయత్నంగా వెలువడి ముఖం వాడి తలవాల్చుకుని అతను అయోమయంగా మిత్రుల వంక చూడసాగాడు. సమయజ్ఞులు కనుక ఆ మిత్రులు అది అదనుగా తీసుకుని తండ్రితో ఇలా అన్నారు, నాన్నగారు, మా మిత్రుడికి జీవితంలో ఒకటే తీరని లోటుంది. రాక్షసుడు ఒకడు చేసిన నయవంచనకు బలై ఇతని భార్య మదలాసదేవి తన భర్త మరణించాడని నమ్మి ప్రాణాలే పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్యాకాంత పరిగ్రహణం మాని ఆ పతివ్రత మణి అనురాగానికి ఆత్మార్పణ చేసుకుని ఉన్నాడు మా మిత్రుడు. మీకు అనుగ్రహం వస్తే మా మిత్రుడి భార్యను మళ్ళీ బ్రతికించండి. అది విని అశ్వతరుడు సన్నగా నవ్వి
కువలయాశుడి వెన్ను మరొకసారి నిమురుతూ, బాబూ, ఇలాంటి విషయాలు నీకొకరు చెప్పాల్సిన పని లేదు. ఈ సంసారం ప్రవాహంలో పోయిన తరంగం మళ్ళీ రాదు. తత్వదృష్టి కలవారు ఆ ప్రయత్నం చెయ్యరు కూడా. అయినా మా దగ్గర మాయాశక్తులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ఆవిడను ఒకసారి చూపమంటే చూపుతాను, నీ ఇష్టం అన్నాడు లాలనగా. కువలయాశ్వుడు చటుక్కున తలెత్తి, స్వామి, మాయా మదాలస అయినా సరే ఒక్కసారి చూపండి, అదే చాలు అన్నాడు. అశ్వతరుడు తల పంకిస్తూ, నాయనా, ముందే చెబుతున్నాను, బాగా గుర్తుంచుకో. నేనిప్పుడు చూపే మదాలసను నువ్వు ముట్టుకోబోరాదు. అందుకిష్టమైతేనే నేను ఈ పనిలోకి దిగుతాను అని ఖండితంగా చెప్పేశాడు. సరేనని అంగీకరించాడు కువలయాశ్వుడు. అశ్వతరుడు ధ్యానం నటించి లోపలి నుంచి మదాలసను తెప్పించి దూరంగా నిలబెట్టాడు. ఆమెను చూడ్డంతో కువలయాశుడి కళ్ళల్లోంచి బొటబొట నీళ్లు రాలినాయి. అతను తన హృదయోద్వేగాన్ని తానే సంభాళించుకుంటున్నాడు. కానీ కొంతసేపు అయ్యేసరికి తన్ను తాను మర్చిపోయాడు. బాలలు సాచి మదాలసా అని ఆక్రోశిస్తూ గబగబా ఆమె కేసి నడిచాడు. కానీ దారిలో తటాలను ఎదురుగా వచ్చి చెయ్యి అడ్డుపెట్టి ఆపేశాడు అశ్వతరుడు. నాయనా, ముందే చెప్పాను, మర్చిపోతున్నావు. అతని మాట కరుకుగానే ఉంది. రాజకుమారుడికి కళ్ళు తిరిగినట్లై నేలకు తూలాడు. అంతలో ఒళ్ళు తెలిసింది. సిగ్గుపడ్డాడు. ఇంతలో బేలతనం కమ్మేసింది ఏమిటనుకున్నాడు. ఎలాగో ప్రయత్నించి ఓ చిరునవ్వు తునకను తెచ్చి ముఖానికి అతికించుకున్నాడు. 2 అడుగులు వెనక్కి వేసి, మీ మాయ అమోఘం, సత్యమేనని భ్రమించాను అన్నాడు. భ్రమింప చేసేదే బాబు మాయంటే. అశ్వతరుడి మాటల్లో మళ్ళీ మృదుత్వం వచ్చింది. తెలిసి తెలిసి మోహంలో పడటమే కదా అనాదిగా మాయా లక్షణం. మళ్ళీ అతనే అన్నాడు. కువలయాశ్వుడికి మాటలు అట్టే పట్టడం లేదు. అతని చూపంతా మదాలస మీదే ఉంది. అది చూసి అశ్వతరుడు, నాయనా, నీ అనరాగోద్వేగాన్ని చూడలేకుండా ఉన్నాను. సరే, ఆ మాయామూర్తిని నువ్వు మృదువుగా స్పృశించు. కదిల్చామంటే మాత్రం కరిగిపోతుంది, జాగ్రత్త అని తానే స్వయంగా రెక్కపుచ్చుకొని నడిపించాడు రాజకుమారుణ్ణి. ఈ మాటు రాజకుమారునిలో ఆ బేలతనం లేదు. అతనిలో ఇప్పుడు మదనస్పర్శ కూడా తీవ్రంగా లేదు. అతనికిప్పుడు భార్య సద్గుణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అతనికిప్పుడు తన భార్య జగదేక సుందరి అనేదానికన్నా జగదేక సౌశీల్యవతి అనే స్ఫురిస్తోంది. అలాంటి హృదయ పరివర్తనతో అతని అనురాగంలో ఒక ఉద్విగ్నత నెలకొన్నది. అందువల్ల అతను హుందాగా నిబ్బరంగా అడుగులు వేస్తూ నడిచి ప్రియపత్ని చేతులు తన చేతుల్లోకి తీసుకుని కొనగోళ్ల దగ్గర గాలిలో ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నా అతని వేళ్ళు చిగురు టాకుల్లాగా వణికినాయి. కళ్లల్లో చెమ్మగింతలు సోకినాయి. ఆ స్థితిలో వెనక్కి పిలిచాడు అశ్వతరుడు. బాబూ, నీకు కొంత పూర్వగాథ చెప్పాలి. కువలయాశ్వుడు అక్కడే నిలబడి వృద్ధుడి వంక చూశాడు. అటు భర్త ఇంత ఉద్వేగపడుతూ ఉంటే నిజంగా శిలాప్రతిమలాగే నిశ్చలంగా నిలబడింది మదాలస. అమ్మాయి, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అన్న అశ్వతరుడి ఆజ్ఞ రాగానే నిర్లిప్తంగా లోపలికి వెళ్ళింది. కువలయాశ్వుడు ఒక్క క్షణం చిన్నబోయి తేరుకుని వచ్చి తన ఆసనం మీద కూర్చొని చెప్పండి అన్నట్లు చూశాడు వృద్ధుడి వంక. అశ్వతరుడు సంగ్రహంగా తన తపస్సు, వరాలు, మదాలస మళ్ళీ బ్రతకడం ఇవన్నీ చెప్పాడు. ఆవిడ బ్రహ్మ విద్యా ప్రాప్తి సంగతి మాత్రం ప్రస్తావించలేదు. చివరికిలా అన్నాడు. నాయనా, అపరిమితమైన ఆనందం ఒక్కసారిగా వస్తే హృదయం తట్టుకోలేదు. ఎంతటి వారికైనా. అందుకనే ఇలా చేయవలసి వచ్చింది. నేను నొప్పించాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. ఇక నీవు అంతఃపురంలోకి వెళ్ళు. ఇదిగో నీ బావమరుదులు నీకు మార్గాదేశం చేస్తారు. సుఖం వర్ధస్య. మిత్రులిద్దరూ వచ్చి కువలయాశ్వుడి చెరో చెయ్యి పట్టుకున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ రాజకుమారుడు కృతజ్ఞతతో వాళ్ల చేతులు కళ్ళకద్దుకున్నాడు. తరువాత అంతఃపురానికి వెళ్ళాడు కువలయాశ్వుడు. వెళ్ళాక తెలిసింది తన భార్య తన కోసం తనకన్నా అధికంగానే ఉద్వేగపడుతోందని, పితృవియోగం వల్ల అలా శిలాప్రతిమలాగా నటించిందని. తొలి పొంగులు తొలగిపోయిన వారి అనురాగం వెన్నెల వాకలాగా ప్రశాంతంగా ఆకాశ వీధులకు ఎగబాకింది. మిత్రుల అనుక్షణ పరిచర్యలు ఆ అనురాగ చంద్రికలకు అత్తరుపూతలు పెట్టినాయి. ఆ వృద్ధుడి ఆమోదహాసాలు ఆ సౌరభాలకు వినూత కాంతుల్ని సంతరించినాయి. సర్వేంద్రియ నిర్వత్తి హేతువైన సుఖపు మలియంచుల నెలవులలో ఆ నాగలోకపు ప్రాసాద అగ్రాలలో కొంతకాలం యథేచ్ఛిగా వ్యవహరించారు మదాలస, కువలయాశ్వుడు. అలా కొంతకాలం అయినాక ఒకనాడు అశ్వతరుణ్ణి సందర్శించి స్వపురానికి పోయి తల్లిదండ్రులకు కూడా ఈ శుభవార్త వినిపించి వారిని సేవించేందుకు అనుమతి కోరాడు కువలయాశ్వుడు. ఆ విధంగా కొత్త మామగారి దగ్గర సెలవు తీసుకుని మిత్రులను ప్రేమ నిర్భరంగా వీడుకొల్పి కువలయాశ్వుడిని
స్మరించాడు రాజకుమారుడు. క్షణాల్లో వచ్చింది కువలయాశ్వం. దాన్ని అధిరోహించి పత్ని సమేతుడై స్వగృహం చేరాడు. ముందుగా ఈ శుభవార్తను తల్లిదండ్రులకు చెప్పాడు. వారికొక్కసారిగా కోటి వెన్నెలలు వెల్లివిరిసినట్లయింది. ఆ ముద్దుల కోడల్ని వారప్పుడు చేసిన ముద్దులు అన్నీ ఇన్ని కావు. ఇందాకొకసారి మానుషానందాన్ని గూర్చి ప్రస్తావించుకున్నాం మనం. నిజానికి ఆ మానుషానందం ఈ వృద్ధుల ఆనందంలో సగమైనా ఉండదేమో. రాజ్యంలోని ప్రజల ఆనందం కూడా అమితంగానే ఉంది. రాజ్యం అంతటా రాజు ప్రకటించకముందే మహా ఉత్సవాలు ఆరంభమైపోయాయి. ప్రజల ముఖాలలో మళ్ళీ దీపాలు వెలిగినాయి. కువలయాశ్వుడు మదాలస సాంగత్యంలో మళ్ళీ సౌఖ్య సామ్రాజ్యాన్ని ఏలుకోసాగాడు. అలా చాలా సంవత్సరాలు గడిచాయి. వృద్ధుడైన శత్రుజిత్తు కాలధర్మం చెందాడు. కువలయాశ్వ బిరుదాంకితుడైన ఋతుధ్వజుడు సింహాసనమెక్కాడు. వయస్సు పెరిగింది. బాధ్యతలంతకన్నా పెరిగాయి. తీరిక కరువైంది. సహజంగానే కువలయాశ్వుడి మనస్సు రాజ్య వ్యవహారాల మీదే ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. అయినా అతడికి భార్య మీద ప్రీతి మాత్రం నానాటికి వృద్ధి చెందుతూనే ఉంది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత గాని భార్య బుద్ధి వైభవం తెలిసి రాలేదు కువలయాశ్వుడికి. తానెన్నోసార్లు ఎన్నెన్నో రాజకీయ సంకటాల్లోనూ ధర్మ సంకటాల్లోనూ సతమతమవుతూ ఉండేవాడు. మనస్సుకు చాలా చీకాకుగా ఉండేది. అలాంటి సందర్భాలలో అంతఃపురం వెళ్ళటం కుదిరినప్పుడు ఏదో ప్రసంగం మీద ఆ విషయాలు యథాలాపంగా చెప్పేవాడు. ఆవిడ చిక్కులకు పరిష్కార మార్గం అవలీలగా చెప్పేసేది. అన్ని ఉపాయాలు ఆవిడకెలా తోస్తాయా అని, అన్ని ధర్మ సూక్ష్మాలు పురాణగాథలు ఆవిడకెలా తెలుసా అని అతడు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. కానీ మళ్ళీ ఆమె లాలనలో పడి ఆశ్చర్యాన్ని కూడా మర్చిపోయేవాడు. క్రమక్రమంగా కువలయాశ్వుడికి మదాలస కేవలం విలాసవతి అయిన భార్య మాత్రమే కాక తన క్లేశాల్ని పంచుకునే మిత్రము, తనకు గుండె దిటవునిచ్చే సైదోడు అయింది ఆమె. అతని జీవితంలో అవిభాజ్యమైన భాగమైంది. ఆవిడ మీద ఇప్పుడు అనురాగంతో పాటు గౌరవం పెరగసాగింది. అలా కొంతకాలం గడిచాక మదాలస గర్భవతి అయింది. అది విని కొండంత ఎదిగి మహా ఉత్సవం చేశాడు రాజు. మహారాణి ఆ ఉత్సవాల్ని ఆ ఉత్సాహాన్ని చూసి కూడా నిర్లిప్తంగానే ఉండిపోవడం అంతఃపుర పరిచారికలకు ఆశ్చర్య హేతువైంది. నెలలు నిండినాక మహారాణి పండు వంటి కొడుకును కన్నది. రాజ్యంలో సహజంగానే ఉత్సాహం చెలరేగింది. పుట్టింది యువరాజే, ఉత్సవం కాదా మరి? కువలయాశ్వుడు నామకరణోత్సవానికి సన్నాహాలు పెద్ద ఎత్తున చేశాడు. రాజబంధువులు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, ఊరి పెద్దలు అంతా విచ్చేసిన మహాసభలో పేరు పెట్టడం దగ్గరకొచ్చేసరికి, మహారాజా, యువరాజుల వారికి పేరేం పెడతారు అన్నాడు పురోహితుడు. విక్రాంతుడు అన్నాడు మహావీరుడు కువలయాశ్వుడు మీసం మీద చెయ్యి వేసుకొని పిల్లవాడి వంక ముసిముసి నవ్వులతో చూస్తూ. ఆ మాట వింటూనే రాజుగారి పక్కన వేలి ముసుగులో పీటల మీద కూర్చున్న మహారాణి పక్కున నవ్వింది. సభ నివ్వెరపోయింది. రాజు నివ్వెరపోయాడు. అదేం నవ్వు? వెకిలి నవ్వది. రాజసభలో మరొకరు అలా నవ్వితే అది పెద్ద నేరం. రాజకుటుంబాల వారు ఏకాంతంలో కూడా అలా నవ్వరు. రాజు ముఖం చిన్నబోయింది. మదాలస ఏమీ ఎరగనట్టు మళ్ళీ గంభీరంగా ఉండిపోయింది. సభలో ఎవరి మీద ఏమి పిడుగు పడుతుందో అన్నట్టు ఎవరికి వారు బిగుసుకుపోయి మౌనంగా ఉండిపోయారు. రాజేమీ మాట్లాడలేదు. తరువాత కార్యక్రమం వ్యవహార సరళిగా నడిచిపోయింది. ఎంత ఆలోచించినా ఆమె అలా ఎందుకు నవ్విందో అర్థం కాలేదు రాజుకి. ఆవిడ మీద ప్రేమేగాక గౌరవం కూడా ఉందతనికి. ఇంతవరకు ఆమె మర్యాదను రవ్వంతైనా దాటగా తాను చూడలేదు. రహస్యంలోనైనా సరే ఇవాళెందుకో నోరు జారి నవ్వేసింది. ఇంత మాత్రానికి ఆమెను నిగ్గదీసి చిన్నబుచ్చడం దేనికి అనుకున్నాడు రాజు. ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. ఆవిడకి పిల్లల మీద శ్రద్ధ లేదేమో అని సన్నటి అనుమానం ఉండేది రాజుకి. కానీ తరువాత ఆ పిల్లవాడి విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ధను చూసి తన అభిప్రాయం మార్చుకుని నిశ్చింతగా తన వ్యవహారాల్లో తాను పడిపోయాడు. ఆవిడ మహారాణి అయినా తన బిడ్డల్ని తానే పెంచుకునేది. దాదుల చేతికిచ్చేది కాదు, తనే పాలిచ్చుకునేది. దాదుల పాలు తాగనిచ్చేది కాదు, తనే ఉయ్యాలలో పడుకోబెట్టుకుని తనే జోలపాట పాడుకునేది. ఆ రాగాల లాలిత్యానికి, ఆ కంఠ మాధుర్యానికి అంతఃపుర పరిచారికలంతా పరవశించిపోయేవారు. కానీ ఆ పాటల సాహిత్యమే కొత్త రకంగా ఉండి వారికి సరిగ్గా తెలిసినట్టు ఉండేది కాదు. జోబాబు జోబాబు చూడరా నిజము, చూచి నీలో నీవే జోగరా సతము, నామమే రూపము నాయనా లేదాయే జోబాబు జోబాబు, ఏమి విక్రాంతిరా ఏమి పేరిది నీకు, 5 భూతాలు కలిసి అమరరా దేహమ్ము, ఏది సుఖమో నీకు ఎందుకో దుఃఖమ్ము. ఇలా
పాడేది. నిదురపోరా తండ్రి నిదురపోరా తండ్రి నిదురలో నిను నీవే నిగిడి కనరా తండ్రి నిఖిల బాధలు తరిగి నిత్య సత్యమ్ము నెరిగి నీకు నీవే మిగిలి నీవే సర్వముగా నిదురపోరా తండ్రి అని మరొకప్పుడు పాడేది. అలా విచిత్రమైన పాటలతో పిల్లవాడిని పెంచుతూ వచ్చింది మహారాణి. అడుగడుగునా ఏదో ఒక కొత్త పాట పాడేది. పాట పాడడానికి ఆమెకు విసుగులేదు. పాడిన పాటలు మళ్ళీ పాడేది కాదు. ఆ పాటలు పాడుతుంటే ఆ పిల్లవాడు చెవులు నిక్కబెట్టుకొని ఆరిందాలాగా వినేవాడు. పిల్లవాడికి 5 ఏండ్లు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు, చదువుకి పెట్టారు. పిల్లవాడు బహుమొండి, చదవడు. రాజు కొడుకు వాణ్ణెవరేమంటారు? రాజే ఇదేమిరా ఇట్లా వచ్చిందని బాధపడేవాడు. వయస్సు వస్తే మొండితనం అదే తగ్గుతుందిలేమ్మని సరిపెట్టుకునేవాడు. 8 ఏళ్ళు వచ్చినాయి. రాజపోషణ కనుక 10-12 ఏళ్ల వాడిలాగా ఉండేవాడు. అక్షరాలు సరిగ్గా రావు, కానీ వాడి ఆత్మ విజ్ఞానం చూసి మహాపండితులు నోళ్లు తెరిచేవారు. మరి 4 ఏళ్లు గడిచేసరికి వాడే సంసారాన్ని జగత్తుని రోసి ఆ మాట తండ్రికి చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అద్భుతమైన పూర్వ సంస్కారంతో ఎవడో మహాయోగి నీ కడుపున పుట్టాడయ్యా, పుణ్యాత్ముడివి, నీకప్పుడే ఏం వయస్సు మించిపోయిందని, నీ జాతకంలో బహుపుత్ర యోగం ఉందని రాజుని ఓదార్చారు పెద్దలైన వాళ్ళు. భార్య గుండె నిబ్బరాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. కాల ప్రవాహం ఇసుక మేటలు వెయ్యని చోటుండదా? మళ్ళీ నిత్య వ్యవహారాల్లో పడిపోయాడు రాజు. కొంతకాలానికి మళ్ళీ గర్భం ధరించింది రాణి. మళ్ళీ కొడుకే పుట్టాడు. మళ్ళీ ఉత్సవం చేశాడు రాజు. సుబాహు అని పేరు పెట్టాడు. రాజు మళ్ళీ అదే నవ్వు, అదే వెకిలి నవ్వు, భళ్ళుమన్న నవ్వు నవ్వింది నిండు సభలో. రాజు చాలా ఆలోచించాడు. ఏమీ తోచలేదు కారణం. కోపం వచ్చింది. తమాయించుకుని ఊరుకున్నాడు. రాణి మునుపట్లాగే కొత్త కొత్త పాటలతో బహుశ్రద్ధగా పెంచుతోంది పిల్లవాడిని. ఎవరివో నా తండ్రి, ఎవరివో నీవు, భువికి దివికి మధ్య పొరలాడతావు, ఒకనాడు పెరుగురా ఒకనాడు తరుగురా, ఓరి ఇప్పటికెన్ని ఉదవెరా దేహాలు, ఎవరివో నా తండ్రి ఎవరివో నీవు, నిదుర మునిగిన వేళ నీకెన్ని తలలురా, కాళ్ళు చేతులు ఎన్ని కలవురా, మితి ఎంత, సాక్షివై నీవుండి జనిమృతుల్ లేకుండి నాది నేనని మళ్ళీ ఏడ్చేవు, ఆ పాత నడకలే మళ్ళీ నడిచేవు. ఈ కుర్రవాడు కూడా అచ్చం అన్నలాగే తయారయ్యాడు. కాస్త రెక్కలొచ్చేసరికి తండ్రికి నమస్కరించేసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. మహారాజు గుండె తరుక్కుపోయింది. తను పుణ్యం చేశాడనుకోవాలా, పాపం చేశాడనుకోవాలా? పిల్లలు మహోత్తమమైన మార్గంలో వెడుతున్నారు, కానీ తనకు దక్కకుండా పోతున్నారు. ఇన్ని వేల ఏళ్లుగా తను రాజ్యం చేస్తున్నాడు, సంసారం చేస్తున్నాడు. గుడ్లు తెరవని పసిగుడ్లు వచ్చి, నాన్నగారు ఈ సంసారం అనిత్యం, నేను తపస్సుకు పోతానంటుంటే ఇంతటి వ్యామోహి తను వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తాడు? తానిక ఏ ముఖం పెట్టుకొని భోగాలు అనుభవిస్తాడు? అయితే మాత్రం తండ్రి తన నెత్తిన దించిపోయిన ఈ భారం సంగతేమిటి? తననింత అనురాగంతో సేవిస్తున్న ప్రజల మాటేమిటి? రాజు లోపల ఆ అంతఃశల్యాన్ని దాచుకుని పైకి మామూలుగా రోజులు గడుపుతున్నాడు. రాణి పద్ధతి ఎప్పుడూ ఒకటే. రాజు దగ్గరున్నంతసేపు ఆమె పరమ విలాసవతి, మిగిలినప్పుడు అంతఃపురంలోని ఒక పాలరాతి శిల్పం అంతే. మహారాణి మళ్ళీ గర్భవతయిందని తెలిసినప్పుడు రాజుకు కాస్త ఊపిరి వచ్చినట్లయింది. మళ్ళీ కొడుకే పుట్టాడని తెలిసి ప్రాణం కుదుటపడ్డది. ఈ మారు కొడుకు వంశోద్ధారకుడు కావాలని ముందరి నుంచే జపాలు పూజలు చేయిస్తున్నాడు కనుక ఇక భయం లేదులెమ్మని ఒక ధైర్యం లోపల. మనిషికి మళ్ళీ కొంత ఉత్సాహం వచ్చింది. శత్రుమర్ధనుడు అని పేరు పెట్టాడు కొడుక్కి. మళ్ళీ నవ్వింది పగలబడి. మనిషి ఊగిపోతూ మరీ వెకిలిగా నవ్వింది మహారాణి. రాజు ఉత్సాహమంతా నీరు కారిపోయింది. తన పరువు పోతోంది. ఎన్నో సమయాల్లో ఎన్నెన్నో సంకటాల్లోంచి అవలీలగా తన్ను బయటపడేసి పరువు నిలిపిన ఆ మహామేధావిని ఇప్పుడింత ఘోరంగా తన్ను నవ్వుల పాలు చేస్తోంది. ఆవిడ తెలివి తక్కువది కాదు, కానీ ఎంత ఆలోచించినా తనకు కారణమే అందలేదు ఈ వింత ప్రవర్తనకి. నామకరణంలోనే తప్ప మళ్ళీ ఎక్కడా మర్యాద తప్పదు. ఇది మతిభ్రమ అనుకోవడానికి కూడా వీల్లేదు. తాను కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని భావం తెలుసుకోవాలి తప్ప వెలికి పడిపోయి అడగరాదు. ఆ రకంగా ఆలోచించి రాజు గంభీరంగా ఉండిపోయాడు. ఆవిడ మళ్ళీ పిల్లవాడిని బహుశ్రద్ధగానే పెంచసాగింది తన మామూలు ధోరణిలో. ముడివిప్పరా తండ్రి కనువిప్పరా, ముడివిప్పి కనువిప్పి కలదేమో చెప్పరా, నిన్ను కన్నది కూడా నీలాగే పుట్టెరా, నిన్న చూచినదేది నిలిచెరా ఈనాడు, మనిషి జన్మమెత్తి మరచి ఈ రెంటిని, మగువకై మాటకై మరి పరుగులేలరా,
ఎవరురా నీ శత్రువులు, ఎవరిని మర్దించేవు, ఏడి నీకన్నానో ఇతరుడు ఎందు అన్నాడు, అసలు నీవెవరివో అది నీకు తెలియదే, అన్యుడెవ్వడో పట్టుటది ఎట్లో చెప్పరా, ముడి విప్పరా, కష్టాలు పోవాలి కలగాలి సౌఖ్యాలు, కలిగిన ఎట్లే గట్టిగా నిలవాలి అని కోరి అందుకై అగచాట్లు చెందేవు, అది వీడు ఆత్మగుడు ఆనంద ఘనులారా, ముడి విప్పరా తండ్రి కను విప్పరా. మూడో వాడి విషయంలో కూడా రాజు ఆశలన్నీ తలక్రిందులైనాయి. అతడు కూడా అన్నల్లాగా ఆకాశ మార్గం పట్టాడు. గోచి పెట్టకముందే గూఢతత్వం మర్మం పట్టేసి ఇక గోచి పెట్టాల్సిన పని లేదన్నాడు. సంసారాన్ని జయించి అడవులు పట్టాడు. రాజ్యంలో పెద్ద గగ్గోలైంది. రాజు మనసులో పెద్ద తుఫానైంది. అయినా అతడు విఘ్నుడు, విద్యావంతుడు, వివేకి, ఆధ్యాత్మిక దృష్టి కలవాడు కనుక పొంగును నిభాయించుకున్నాడు. కానీ ఈ దెబ్బ మీద దెబ్బను తట్టుకోవడం అతనికి కష్టంగానే ఉంది. రాణికి చింత ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. దుఃఖం విపరీతమైన ఆవిడిట్లా ఉందని కొందరు, కాదావిడ అడవి మనిషిని కొందరు, మహా అపరాధం ఆవిడ మహాజ్ఞాని, ఆవిడే వాళ్ల గురువని కొందరు. ఇవి లోకం గుసగుసలు. ఎంత గుసగుసలైనా చారచక్షువైన కువలయాశ్వ చక్రవర్తికి చెవిసోకని అలికిడి ఉండదు రాజ్యంలో. అతను కూడా చాలా ఆలోచించాడు. చాలా రకాల ఆలోచనలు వచ్చినాయి. ఏదీ నిలవడం లేదు. కాలవేగం మళ్ళీ మనసుకు మరపుని మందుతో దిట్టతనం తెచ్చింది. రాణికి 4వ గర్భం వచ్చింది. మళ్ళీ మగపిల్లవాడే పుట్టాడు. రాజుకు లోపల కొంత నిరుత్సాహంగా ఉన్న ఉత్సవాల సందడి మామూలుగానే నడిచింది. నామకరణోత్సవం వచ్చింది. పేరు మహారాజా అన్నాడు పురోహితుడు మంత్రమాపి. మహారాజు ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు. ఆ తరువాత దేవి, ఈ మాటు పిల్లవాడికి నువ్వు పేరు పెట్టు అన్నాడు. మూడో తలకి వినిపించకుండా. మహారాజా ఇదేమిటి? రాణి విస్తుపోయింది. ఈ మాటు నువ్వే పేరు పెట్టు. మహారాజా అదే మాట. పేరులో ఏముంది మహారాజా, తమరే పెట్టండి. ఎంతో గంభీరంగా కళ్ళైనా కదలకుండా వాళ్ళు మాట్లాడుతున్నా రాజు రాణి వాదులాడుకుంటున్నారని సభలో వారికి తెలిసింది. వారు నివ్వెరపోయి రాజదంపతుల వంక చూస్తున్నారు. దేవి, సభా మర్యాదకు భంగమవుతోంది. పేరు నువ్వే పెట్టాలి. రాజు మాటల్లో రవ్వంత విసుగుంది. పేరుకింత విచారణ ఎందుకు మహారాజా? అన్ని పేర్లు ఒక్కటే. అలర్కుడు అనండి, ఏదైతేనేం. రాణి మాటలు రాజపురోహితుడికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బోళా మనిషి, శుద్ధ ఛాందసుడు. రాణిగారు చెప్పగానే వెంటనే తన మామూలు మంత్రాల రాగంలో అలర్కవర్మ అనే పేరు ప్రకటించేశాడు. సభాసదులంతా ఒక్కసారి వెనక్కి తూలినట్లయిపోయారు. మహారాజు బిక్కచచ్చిపోయాడు. అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని అర్థం. పుట్టింది ఉత్తర రాజ్యాధికారి, పేరు పెట్టింది సింహాసనేశ్వరి మహారాణి. ఆహా, పేరు పిచ్చి కుక్క. ఏమనుకుంటే తీరుతుంది ఔచిత్యం, ఏమనుకుంటే ఏమంటే ఏం, పేరు పెట్టడం అయిపోయింది. పురోహితుడు మంత్రాలు చదివేశాడు. ఇక చెయ్యగలిగింది లేదు. ఈ నామకరణం తరువాత మహారాజు మనసులో ఒక ఊహ బలపడింది. ఏ విషయమైనా సరే నిశ్చయాత్మకంగా తెలుసుకుందే ఆ అభిప్రాయాన్ని ఏర్పరచుకునే గుణం అతనిలో లేదు. కానీ అది చారుల్ని ప్రయోగించదగ్గ విషయం కాదు. అంతఃపుర పరిచారికలను విచారించడం పరువు కాదు. అందువల్ల ఒక రోజున కాని సమయంలో పరిచారకులైనా వెంట లేకుండా ఒక్కడే అంతఃపురానికి వెళ్ళాడు రాజు. వెళ్ళేటప్పటికి మహారాణి పిల్లవాడిని తూకుటుయ్యాలలో పడుకోబెట్టి జోలపాట పాడుతోంది. లోకమే ఒక పిచ్చి గోల నాబాబు, పిచ్చియే ఒక మాయలీల, తెలివి చదువు కలిగి కలిమి బలిమి కలిగి, లోకాల నేలగా జూచేటి దొరలకు చీకాకులెన్నడూ విడలేదు నా బుజ్జి, ఎరిగి శాస్త్రాలన్నీ ఏకరు పెట్టేటివారు, గురువులై ఎల్లరకు బోధించువారు, బలిమి యుద్ధాలు చేసి పగవారి గెలిచేటివారు, వసుదకే ప్రభువులై కళమించువారు, తమ్ము తామే పోల్చుకోలేరు, ఎదలోని అరివర్గమునే గెలుచుకోలేరు నా తండ్రి, లోకమే ఒక పిచ్చి గోల నాబాబు, క్రోధము కామము కోరపళ్ళై మొరుగు, ఈ మాయయే ఒక పిచ్చి కుక్క, ఈ కాట్లకిట సర్వుడొక పిచ్చి కుక్క నాకన్నా, లోకమే ఒక పిచ్చి గోల నాబాబు అంటూ పాడుతోంది. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.